సపోటా పొడి నోట్లో పెట్టుకుని తిను. మా సపోటా కాయ తింటున్నానమ్మా. కాయ కాదు పండు పాల సపోటా. పాల సపోటా వేసుకుంటే కరిగిపోతుండదమ్మా తల్లి. తినేదే తొందర. తీయది పొట్ట. అమ్మా పెద్ద కోడలా రాయితా కైలో పడుతుంది. అది తీయ వేసాలు పిండు. ఇదిగో అవునమ్మా. ఇదిగో నాయన తింటువో. ఇదిగో ఎర్రంగా పండిపోయి ఉండదు. ఇదిగో జామకాయ మన చెట్టు కాయ చూసావా? రా కాదురున్నా పెద్ద కోడలా నా అమ్మ దట్టింటి గుడిసెవుతాడు. నట్టిట్లో పొడి చచ్చిపోయినా నేను అప్పటికే. నట్టిట్లో పడవునా పెద్దలు మడుగులు అప్పుడు అప్పుడు చంపేస్తున్నాయి. నిన్ను సంపలా పెద్ద కోడలు ఇంటికి పెద్ద కోడలు దట్టింటి గుడిసెవుతాడు అని చెప్తున్నానమ్మా. నేను ఇంకేం చెప్పలేదా? ఉప్పు కారం పెట్టి మెప్పుగా తినండి. మా తల్లి అంగట్లో గూగా ఉండదు. నా కూతురు పొద్దుసం కూకొని వేరం అమ్ముతున్నది. మా అమ్మ జామకాయ తినంటే వద్దన్నది. మా అమ్మ పనికి నేను కైలోకి పోయిందంట. మా అమ్మ మా అన్న అంట ఏం చెప్తుండే పాలకపోతే ఏమే 2 కర్రలు పోయి గుచ్చగుద్దాడా అని. ఏడ గుచ్చాలి సోది చెప్తుందా మాట్లాడుతుంది. సోదికి నజరక్తి ఉండేకి రాదు. చెప్తానమ్మా సోదే. బాయ్ బాయ్.